శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందంలో 26 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 27వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మజయే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఎక్కడున్నాం? భాగవతంలో అమ్మ కొడుకుని ప్రార్థన చేస్తుంది. భాగవతంలో అమ్మ కొడుకుని ప్రార్థన చేయడం అంటే ఏంటి? ఎవరెవరిని ప్రార్థన చేసినట్టు? దేవకీదేవి వాసుదేవుణ్ణి ప్రార్థన చేస్తుంది. పుట్టగానే శంఖ చక్రాలతో పుట్టాడు. విష్ణుమూర్తి అని అర్థమైంది. ప్రార్థన చేస్తుంది. ఆ ఘట్టంలో ఉన్నాం మనం. సత్వం ఘోరాదుగ్రసేనానాత్మజాన్నః త్రాహి త్రస్తాన్ భృత్య విత్రాస్త సహాసీ రూపంచేదం పౌరుషం జానధిష్ట్యం మా ప్రత్యక్షం మాం సదృశాం కృషీష్టాః. ప్రభో, నువ్వు భక్తుల యొక్క భయాన్ని తొలగిస్తావు, అభయాన్ని ఇస్తావు. కంసుడికి భయపడి జీవిస్తున్నామయ్యా, మేము మమ్మల్ని కాపాడు స్వామి. దివ్యమైన నీ ఈ చతుర్భుజ రూపం మహాయోగులకు గమ్యం. అది ఎలా వాళ్ళు ధ్యానించి దర్శించుకుంటారు ఇటువంటి రూపాన్ని. కాబట్టి మా చర్మచక్షువులకి ఇటువంటి రూపాన్ని నువ్వు ప్రకటింపవద్దయ్యా అమ్మ కోరుతుంది దేవకీదేవి. ఈ చతుర్భుజ రూపం అనేది ధ్యానం చేసే మహాయోగులకి ఇవ్వాల్సిన దర్శనం. మాకెందుకు ఇస్తావయ్యా? ఇది వద్దు, దీన్ని ప్రకటింపవద్దు ఇట. ఈ విధంగా జన్మతే మయ్యసౌ పాపో మా విద్యాన్ మధుసూదన సముద్విజే భవద్దేతో కంసాదహమధీరధీమసునా. నువ్వు నా కడుపులో పుట్టిన విషయం, కడుపు నుండి పుట్టిన విషయం, పాపాత్ముడైన కంసుడికి ఈ విషయం తెలియకూడదయ్యా. ఎందుకంటే నా మనస్సు దడదడలాడుతుంది, నా హృదయం. అది తెలిస్తే వాడు ఏం చేస్తాడో అని. కాబట్టి తెలియనీయకుండా చేయవయ్యా. ఉపసంహార విశ్వాత్మం అదో రూపమలౌకికం శంఖ చక్ర కథా పద్మశ్రీయాజుష్టం చతుర్భుజం. కాబట్టి వెంటనే ముందుగా ఈ చతుర్భుజాల యందు శంఖ చక్ర కథా పద్మాలతో విరాజిల్లే ఈ దివ్య రూపాన్ని ఉపసంహరించవయ్యా నువ్వు. అది మొట్టమొదటి పాయింట్. లేకపోతే ఈ సంగతి వాడికి తెలిసిందనుకో కంసుడు, అయిపోయిందే నా పని, నా గుండె దడదడలాడుతుందయ్యా. విశ్వం యదేతత్ స్వతనౌ నిశాంతే యథావకాశం పురుషః పరో భవాన్ బిభర్తి సోయం మమ గర్భగో భూత్ అహో నృలోకస్య విడంబనం హి తత్. ఓ సర్వేశ్వర, ప్రళయకాలంలో విశ్వాన్నంతటినీ కూడా నువ్వు నీ గర్భంలో దాచుకుంటావయ్యా. అటువంటి లోకారాధ్యుడవైన నీవు ఈ రోజున విశ్వాన్నే గర్భంలో దాచుకునేవాడు నా గర్భంలోకి వచ్చావు నువ్వు. ఈ లీల చాలా ఆశ్చర్యకరమైనదయ్యా. ఇప్పుడు భగవంతుడు అన్నాడు, త్వమేవ పూర్వ సర్గే భూ పృథ్వీ స్వయం భువే సతి తదాయం సుతపానామా ప్రజాపతిర కల్మషః. తల్లి, స్వయంభువ మన్వంతరంలో
నువ్వు పూర్వజన్మలో పురుష్ణి అనే సాధ్వీమణివి. మహాత్ముడైన ఈ వసుదేవుడున్నాడే, అప్పుడు సుతపుడు అనే పేరుతో ప్రజాపతిగా వర్ధిల్లాడు. మీ ఇరువురి యొక్క హృదయాలు పరమ నిర్మలమైన హృదయాలు మీవి. మా యువాం వై బ్రహ్మణాదిష్టౌ ప్రజాసర్గే యదా తతః సన్నియమేంద్రియ గ్రామం తే పాదే పరమం తపః. బ్రహ్మదేవుడు అప్పుడు ప్రజా సృష్టి కోసం మీ ఇద్దరిని ఆదేశించాడు. అప్పుడు మీరేమో ప్రజా సృష్టి చేయకుండా ఇంద్రియ నిగ్రహంతో ఉత్కృష్టమైన తపశ్చర్యకు కూరుకున్నారు. వర్షవాతా తపమహి తపహిమ ధర్మకాల గుణానను సహమానో శ్వాస రోధ వినుర్ధూతా మనోమలౌ శీర్ణ పర్ణానిలాహారావుపశాంత చేతస మత్త కామానభీప్సంతో మదారాధనమీహతు ఏవం వాం తప్యతో స్త్రీ తీవ్రం తపః పరమదుష్కరం దివ్యవర్ష సహస్రాణి ద్వాదశయోర్ మదాత్మనో. ఎన్నో పెనుగాళ్ళు వచ్చినా, ఎన్నో బలమైన ఎండబాధలు కలిగిన, తీవ్రమైన చలి తాకిడులు ఏర్పడినా సహించారు మీరు ఆ తపస్సులో. ప్రాణాయామ సాధన ద్వారా మలో మాలిన్యాల్ని కడిగేసుకున్నారు. ఆ తపశ్చర్య సమయంలో చెట్ల నుండి రాలిపడిన ఎండుటాకులను మాత్రమే ఆహారంగా మీరు స్వీకరించారు. క్రమంగా వాటిని కూడా మానేశారు. వాయువును మాత్రమే ఆహారంగా స్వీకరించారు ఆహారంగా. ఈ విధంగా మీరు ప్రశాంత చిత్తులై నా నుండి మీ అభిష్టాలని తీర్చుకోవడం కోసం నన్ను ఆరాధించారు. పవిత్రాత్ములారా, ఈ విధంగా మీరు నాయందే చిత్తాలను నిలిపి 12,000 దివ్య సంవత్సరాలు తీవ్రమైన తపస్సును ఆచరించారు మీరు. రేపు మనం మరో భాగాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ.